హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. టుడే ఈ వీడియోలో అయితే హనుమాన్జీ డ్రాయింగ్ కలరింగ్ కంప్లీట్ చేద్దాం. నేను ఈ డ్రాయింగ్ అవుట్లైన్ ట్యూటోరియల్ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ డ్రాయింగ్కి నేను బ్రష్తో కలర్ పెన్సిల్స్ యూజ్ చేసి కంప్లీట్ చేసిన. ఈవెన్ మీరు ఏ బ్రాండ్ పెన్సిల్స్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఏ బ్రాండ్ పెన్సిల్స్ ఉంటే వాటిని యూజ్ చేసి డ్రాయింగ్ చేయండి. చలో కలరింగ్ స్టార్ట్ చేద్దాం. కలరింగ్ స్టార్ట్ చేసే ముందు షేడింగ్ యొక్క బేసిక్ రూల్ తెలుసుకోండి. లైక్ డార్క్ వ్యాలీస్లో చాలా ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి, మీడియం డార్క్ వ్యాలీస్లో మీడియం ప్రెషర్ ఇవ్వాలి, అండ్ లైట్ వ్యాలీస్లో లో ప్రెషర్ ఇవ్వాలి, అండ్ రిమైనింగ్ హైలైటెడ్ ఏరియాస్లో చాలా లో ప్రెషర్ ఇవ్వాలి. ఈ 4 వ్యాలీస్ ఏ ప్లేస్లో ఏ ప్రెషర్తో షేడింగ్ చేయాలో మైండ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి, డార్క్ టు లైట్ వ్యాలీస్లో ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేయాలో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ అవ్వండి. సో ఇది చేయడానికి నార్మల్ టెక్నిక్, స్క్రిబుల్ టెక్నిక్, హ్యాచింగ్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు, అండ్ రౌండ్ టెక్నిక్ కూడా యూజ్ చేయొచ్చు. ఏ టెక్నిక్ మీకు కంఫర్టబుల్లో ఆ టెక్నిక్ యూజ్ చేసి డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేయండి. సో చలో ఫైనల్ డ్రాయింగ్ ఈ టెక్నిక్స్ని మైండ్లో గుర్తుపెట్టుకొని డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్జీ స్కిన్ పార్ట్స్కి కలరింగ్ చేయడానికి డార్క్ వ్యాలీస్కి బ్రౌన్ కలర్ యూజ్ చేసిన. సో ఈ కలర్తో డార్క్ ఏరియాస్లో హై ప్రెషర్ అప్లై చేసి షేడింగ్ చేసిన, మీడియం డార్క్ వ్యాలీస్లో మీడియం ప్రెషర్ ఇచ్చి షేడింగ్ చేసిన, అండ్ లైట్ ఏరియాస్లో ఏకదమ్ లో ప్రెషర్ ఇచ్చి షేడ్ చేసిన. సో చాలా ఏరియాస్లో ఈ విధంగా షేడింగ్ చేసిన. సో మీరు ఒకసారి రిఫరెన్స్ ఫోటోని అబ్జర్వ్ చేస్తే చాలా హైలైటెడ్ ఏరియాస్ ఉన్నాయి. డార్క్ టు లైట్ వ్యాలీస్ ఎలా స్మూత్గా షేడింగ్ చేయాలో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆ విధంగా షేడింగ్ చేయండి. సో ఈ విధంగా బ్రౌన్ కలర్తో షేడింగ్ చేశాక స్కిన్లో డార్క్ వ్యాలీస్కి కాస్త ఓవర్ డార్క్ చేయాలి. సో అయితే రిఫరెన్స్ ఫోటోని చూస్తే నా డ్రాయింగ్కి అకార్డింగ్ చాలా డార్క్. సో డార్క్ వ్యాలీస్ షేడింగ్ చేయడానికి నేను డార్క్ బ్రౌన్ కలర్ యూజ్ చేసిన. ఓకే, హెయిర్స్కి నేను డైరెక్ట్గా బ్లాక్ కలర్ యూజ్ చేసిన, హెయిర్స్కి డైరెక్ట్ షేడింగ్ చేసిన. సేమ్ రూల్ యూజ్ చేసి డార్క్ ఏరియాస్లో ఎక్కువ ప్రెషర్ ఇచ్చి షేడింగ్ చేసి, లైట్ ఏరియాస్లో లో ప్రెషర్ ఇచ్చి షేడింగ్ చేసి, అండ్ హైలైటెడ్ ఏరియాస్లో నార్మల్గా షేడ్ చేసిన. ఓకే, నెక్స్ట్ హెయిర్స్కి లైట్ ఏరియాస్లో లో ప్రెషర్ ఇచ్చి షేడింగ్ చేసిన. నేను గ్రే కలర్ యూజ్ చేసి షేడింగ్ డైరెక్షన్ వైజ్ చేసిన. నెక్స్ట్ రిఫరెన్స్ ఫోటోని అబ్జర్వ్ చేస్తే కాస్త ఎల్లో టోన్ ఉంది. దట్స్ వై స్కిన్ ఏరియాస్లో లైట్ బ్రౌన్ ఆర్ ఎల్లో వచ్చర్ కలర్తో మీడియం ప్రెషర్ ఇచ్చి షేడింగ్ వచ్చి చేయండి. అండ్ నెక్స్ట్ ఫేస్లో కూడా పింక్ ఎఫెక్ట్ ఉంది, దానికోసం పింక్ కలర్తో షేడింగ్ చేసిన. అండ్ నెక్స్ట్గా స్కిన్ మొత్తం ఏరియాస్లో వైట్ కలర్ యూజ్ చేసి బేసిక్ రూల్స్ చెప్పినా కదా, దానికి మొత్తం ఆపోజిట్లో షేడింగ్ చేయండి. లైక్ హైలైటెడ్ ఏరియాస్లో ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి, మీడియం వ్యాలీస్లో నార్మల్గా షేడింగ్ చేయండి, అండ్ రిమైనింగ్ డార్క్ ఏరియాస్లో లైట్ ప్రెషర్ ఇచ్చి షేడింగ్ చేయండి. సో వైట్ కలర్ యూజ్ చేసేటప్పుడు చాలా ఏరియాస్ కవర్ చేసి బ్లెండింగ్ చేయాలి. అండ్ రిఫరెన్స్ ఫోటోని అబ్జర్వ్ చేస్తే స్కిన్ మొత్తం ఆరెంజ్ ఎఫెక్ట్ ఉంది, దానికోసం లైట్గా ప్రెషర్ అప్లై చేస్తూ ఆరెంజ్ కలర్తో షేడింగ్ చేసిన. అండ్ లాస్ట్గా నేను బ్లాక్ కలర్ యూజ్ చేసి డార్క్ ఏరియాస్ షేడింగ్ చేసిన, మీడియం ప్రెషర్ అప్లై చేస్తూ.
అండ్ నెక్స్ట్ హెయిర్స్లో డార్క్ వ్యాలీస్కి వన్స్ అగైన్ మళ్ళీ బ్లాక్ కలర్తో లైట్ ప్రెషర్ అప్లై చేసి డైరెక్షన్ వైజ్ షేడింగ్ అయితే చేస్తున్నా. సో బస్ గైస్ ఫేస్ హెయిర్ స్కిన్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ కప్పడమే కలరింగ్ చేస్తున్నా. కప్పడమే కలరింగ్ చేయడానికి బేస్ లేయర్కి ఆరెంజ్ బ్రష్ పెన్తో ఒక లేయర్ యాడ్ చేసిన, ఫుల్ ఏరియాస్ ఆరెంజ్ బ్రష్ పెన్తో కవర్ చేస్తున్నా. ఈవెన్ ఈ టెక్నిక్ని మీరు వాటర్ కలర్తో కూడా చేయొచ్చు మీ దగ్గర బ్రష్ పెన్స్ లేకపోతే. నెక్స్ట్ అవి బ్రౌన్ కలర్ యూస్ చేసి డార్క్ ఏరియాస్లో మీడియం ప్రెషర్ అప్లై చేస్తున్నా. అండ్ మీడియం వ్యాలీస్లో లో ప్రెషర్తో షేడింగ్ చేస్తున్నా. అండ్ రిమైనింగ్ లైట్ ఏరియాస్లో చాలా లో ప్రెషర్ ఇచ్చి షేడింగ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకో లేయర్ యాడ్ చేయడానికి డార్క్ వ్యాలీస్కి నేను బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేసి కప్పడమే ఎలా కలరింగ్ చేసామో అలానే చేయండి. అండ్ నెక్స్ట్ హనుమాన్జీ టైల్కి స్కిన్ పార్ట్స్లో ఎలా కలరింగ్ చేసామో అలానే చేస్తున్నా. బట్ నేను ఏమేమి కలర్ యూజ్ చేస్తున్నా అంటే బ్రౌన్, డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్, వైట్ అండ్ బ్లాక్ ఈ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ లాస్ట్లో హైలైట్స్కి పేపర్ కటర్ యూజ్ చేసి హైలైట్ సెట్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ హనుమాన్జీ గడకి నేను బేస్ లేయర్కి బ్రష్ పెన్ యూజ్ చేస్తున్నా. రిఫరెన్స్ ఫోటోలో బేస్ లేయర్ వన్ సైడ్ ఆరెంజ్ ఉంటే అండ్ అదర్ సైడ్ ఎల్లో టోన్ ఉంది. అండ్ నెక్స్ట్ కలర్ పెన్సిల్స్తో లో ప్రెషర్తో డిజైన్ అయితే చేస్తున్నా, అది కూడా డార్క్ బ్రౌన్ కలర్ యూజ్ చేసి. అండ్ అక్కడక్కడ డార్క్ వ్యాలీస్కి నేను బ్లాక్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తున్నా. అండ్ లాస్ట్గా హైలైట్స్ యాడ్ చేయడానికి నేను వైట్ జెల్ పెన్ యూజ్ చేస్తున్నా. ఓకే, మెయిన్ థీమ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ అవి బ్యాక్గ్రౌండ్ కలర్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ చేయడానికి నేను ఆయిల్ పేస్టల్స్ యూజ్ చేస్తున్నా. సో నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్కి రిఫరెన్స్ ఫోటోలో ఉన్నట్టయితే చేస్తలే. సో నేను వచ్చేసి సంజు బై నుంచి ఇన్స్పైర్ అయ్యి లంకా థీమ్ని డ్రా చేస్తున్నా. సో బ్యాక్గ్రౌండ్కి బేస్ లేయర్ వన్ సైడ్ బ్లూ అండ్ అదర్ సైడ్ బ్రౌన్ యూజ్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఆరెంజ్, రోజ్ పింక్ అండ్ స్మోక్ కోసం అక్కడక్కడ బ్లాక్తో లైట్గా షేడింగ్ చేస్తున్నా.
అండ్ షేడింగ్ చేయడం కంప్లీట్ అయ్యాక కాటన్ బడ్తో బ్లెండింగ్ అయితే చేయండి. అండ్ బ్లెండింగ్ కంప్లీట్ అయ్యాక కింద ఈ ఏరియాస్లో లంక యొక్క బేసిక్ అవుట్లైన్ డ్రా చేస్తున్నా. నెక్స్ట్ అవి ఫైర్కి నేను లెమన్ ఎల్లో యూజ్ చేస్తున్నా. బట్ గుర్తుపెట్టుకోండి, చాలా ప్రెషర్ ఇవ్వాలి, లేకపోతే ఈ ట్రిక్ వర్కౌట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఫైర్కి అక్కడక్కడ నేను ఆరెంజ్ అండ్ రెడ్ కలర్తో షేడ్ చేసిన. బట్ చాలా లో ప్రెషర్ అయితే ఇవ్వాలి. అండ్ అవి బ్లాక్ స్మోక్ డ్రా చేయడానికి బ్లాక్ కలర్తో లో ప్రెషర్తో షేడ్ చేసి అండ్ దెన్ ఫింగర్తో బ్లెండ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ నేను వైట్ స్మోక్కి కూడా సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తున్నా. వైట్ కలర్తో షేడ్ చేసి ఫింగర్స్తో బ్లెండ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ కింద లంక డ్రా చేస్తున్నా. సో ఇది కలరింగ్ చేయడానికి ఫుల్ ఏరియాస్లో బ్లాక్ కలర్తో లో ప్రెషర్తో కలర్ ఫిల్ చేసి కాటన్ బడ్తో లో ప్రెషర్తో బ్లెండ్ చేస్తున్నా. అండ్ లాస్ట్లో చూడండి, నేను డిజైన్ యాడ్ చేయడానికి నేను స్క్రాచింగ్ టెక్నిక్ యూస్ చేసి స్క్రాచ్ చేస్తున్నా. అండ్ మెయిన్ థీమ్ కాస్త డ్రై అయ్యింది. ఈవెన్ ఓవర్ డార్క్ చేయడానికి నేను బ్లాక్ కలర్ పెన్సిల్ యూజ్ చేస్తున్నా. అండ్ హైలైట్స్కి వైట్ జెల్ పెన్లు యూజ్ చేస్తున్నా. तो बस गैस फाइनली హనుమంత్ డ్రాయింగ్ వచ్చేసి కంప్లీట్ అయ్యింది. ఐ హోప్ ఈ డ్రాయింగ్ మీకు నచ్చింది అనుకున్నా. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.